కైటివ్ మీడియా. తెలంగాణలో 10 ఏళ్లు పాలించిన కారు పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ దళపతి కేసీఆర్ పూర్తిగా మౌనం వహిస్తుండడం బీఆర్ఎస్ పార్టీ పతనానికి ఒక కారణం అయితే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటి దొలతో సీఎం రేవంత్ మీద చేస్తున్న ఆరోపణలు బూతులు గులాబీ పార్టీని ఇంకా నాశనం చేస్తున్నాయన్న టాక్ సొంత పార్టీ నుండే వినిపిస్తుండటం విశేషం. గోటితో పోవాల్సిన కవిత పంచాయతీ గొడ్డలి దాకా తెచ్చి పార్టీ పరువును కాస్త కవిత బజార్కి ఇచ్చింది. ఇలానే చూస్తూ కూర్చుంటే తమ రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ వద్ద కక్కలేక మింగలేక చస్తున్నారు. కేసీఆర్ సైలెన్స్ వీడితే కానీ పార్టీకి మనుగడ లేదన్న మాట వాస్తవం. కేసీఆర్ పార్టీని నడపాలి అనుకుంటున్నాడా, లేదా తనయుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు ఇచ్చి రాజకీయాలకు దూరంగా ఉందామనుకుంటున్నాడా త్వరగా తేల్చుకోవాలని సదరు ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారట. చాలా కాలం పార్టీకి దూరంగా ఉన్న కేసీఆర్ ఇటీవల మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు, రేవంత్ రెడ్డిలపై నిందలు వేసి అబాసు పాలయ్యాడు. కవిత రాజీనామా ఆమోదం పొందడం అంటే కవిత దూకుడు బీఆర్ఎస్ పై విమర్శలు ఇంకా తీవ్రతరం కానుంది. కవిత చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు కౌంటర్ ఇవ్వలేకపోతే బీఆర్ఎస్ తప్పు చేసిందని తెలంగాణ సమాజం నమ్మితే బీఆర్ఎస్ మనుగడకే ప్రమాదం తప్పదని రాజకీయ పండితులు చెప్పడం విశేషం. కాబట్టి ఇకనైనా కారు ఓనర్ కేసీఆర్ మౌనం వీడి పార్టీపై బీఆర్ఎస్ కేడర్ కు భరోసా ఇవ్వాలి. పార్టీపై వస్తున్న ఆరోపణలకు ఎదురుదాడి మాత్రమే పరిష్కారం కాదు. నిజ నిజాలు ఒప్పుకొని ప్రజలకు కవితలా క్షమాపణలు చెప్పాలి. కానీ గతంలో అలా సెంటిమెంట్ తో రాజకీయాలు చేయాలనుకోవడం భవిష్యత్తులో కుదరని పని. చంద్రబాబు మీద విమర్శలు చేసి కేసీఆర్ నవ్వుల పాలయ్యాడు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రోజు రోజుకు బలపడడానికి కేసీఆర్, హరీష్, కేటీఆర్ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలే ప్రధాన కారణం అవుతున్నాయని కామన్ ఓటర్ అభిప్రాయపడుతున్నాడు. కేటీఆర్ కు ప్రజా సమస్యల కంటే సీఎం కుర్చీ తనకు అర్జెంటుగా కావాలి అన్నట్లుగా ప్రవర్తించడం పలు విమర్శలకు కారణమవుతుంది. అసెంబ్లీకి వెళ్లకూడదు అన్న హరీష్ నిర్ణయం అనేక విమర్శలకు దారితీసింది. సొంత ఎమ్మెల్యేలు కూడా నిరాశకు గురవడం కనిపించింది. అసెంబ్లీ బహిష్కరించడం హరీష్ సొంత ప్రయోజనం తప్ప పార్టీకి ఏమాత్రం ఉపయోగపడే నిర్ణయం కానే కాదు. జల వివాదాల మీద హరీష్ తప్పులు బయటపడతాయన్న కారణం హరీష్ తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి డూ ఆర్ డై అన్నట్లుగా ఉంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ బయటకు వచ్చి ఇంటి పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టకపోతే గులాబీ బాస్ కేసీఆర్ పై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి వారంతా పక్కదారి పడటం ఖాయమని తెలుస్తుంది. అదే జరిగితే రాష్ట్రంలో గులాబీ జెండా పీకే పరిస్థితులు రాక తప్పవని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.